జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. బలరాముడు మహాబలవంతుడు. శ్రీకృష్ణుడు అన్నయ్య బలరాముడు. వీరు మహాభారతంలో బలరామకృష్ణుల పాత్ర చాలా ముఖ్యం. బలరాముడు ఆదిశేషుడు అంశ. భీముడు దుర్యోధనులకు గదాయుద్ధంలో శిక్షణ ఇస్తాడు. అసలు మహాభారత యుద్ధంలో బలరాముడు ఎందుకు పాల్గొనలేదు? దానికి కారణం ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. బలరాముడు శ్రీకృష్ణుడికి అన్న అవడానికి ఇంకొక కారణం ఉంది. కొన్ని కథలలో రామాయణంలో రామలక్ష్మణులు గొప్ప సోదరులుగా ఉంటారు. ఎవరైనా అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులాగా ఉండాలని అంటారు. లక్ష్మణుడికి ఒక కోరిక కలుగుతుంది. ఒకసారి అయినా నీకు అన్నగా పుట్టాలి అని రాముడిని కోరుకుంటాడు. ద్వాపర యుగంలో నీ కోరిక నెరవేరుతుంది అని రాముడు అభయమిస్తాడు. శ్రీకృష్ణుడికి అన్నగా దేవకీ వసుదేవులకు జన్మిస్తాడు బలరాముడు. బలరాముడి ఆయుధం నాగలి, రోకలి. గదాయుద్ధంలో గొప్ప ప్రావీణ్యం ఉన్నవాడు బలరాముడు. భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధంలో బలరాముడి వద్ద శిక్షణ పొందారు. దుర్యోధనుడు బలరాముడికి ప్రియ శిష్యుడు అయ్యాడు. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత యుద్ధం కోసం సన్నాహాలు జరుగుతూ ఉంటాయి. పాండవులకి అర్ధరాజ్యం ఇచ్చేయమని యుద్ధం వరకు వెళ్ళవద్దని దుర్యోధనుడికి బలరాముడు చెబుతాడు. అయినా దుర్యోధనుడు గురువు బలరాముడి మాటలను పట్టించుకోలేదు. కురుక్షేత్ర యుద్ధం తప్పదని పాండవులు, కౌరవులు యుద్ధానికి సిద్ధపడతారు. ద్వేషం, కోపం, అసూయ బంధువుల మధ్య యుద్ధానికి దారి తీశాయని, బంధువుల మధ్య యుద్ధం మంచిది కాదని, వీరే కాకుండా లక్షలాది మంది ప్రాణాలు పణంగా పెట్టి ఈ యుద్ధం చేయడం బలరాముడికి అసలు నచ్చలేదు. దుర్యోధనుడు మాత్రం తన గురువు అయిన బలరాముడు తమ పక్షాన యుద్ధం చేస్తాడు అనుకున్నాడు. దుర్యోధనుడు బలరాముడి దగ్గరకు వెళ్ళి మా పక్షాన యుద్ధం చేయమని కోరుతాడు. కానీ బలరాముడు నిరాకరిస్తాడు. శ్రీకృష్ణుడి మాటకు నేను ఏనాడు అడ్డు చెప్పను. అలాంటి శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలబడి యుద్ధం చేస్తే నేను ప్రత్యర్థిగా యుద్ధం చేయలేను. అయినా నాకు పాండవులు, కౌరవులు సమానమే కాబట్టి నేను తటస్థంగా ఉంటాను. నేను ఎవరి పక్షాన యుద్ధం చేయను. నీవు ధర్మబద్ధంగా క్షత్రియ ధర్మాన్ని ఆచరించు అని ఆశీర్వదించి పంపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు అని తెలుసు. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఎంతోమంది యోధులు మరణిస్తారు. చివరి రోజున దుర్యోధనుడికి, భీముడికి గదాయుద్ధం జరుగుతుంది అని తెలుసుకొని బలరాముడు గదాయుద్ధం జరిగిన చోటుకు వస్తాడు. దుర్యోధనుడు, భీముడు ఎంతో భీకరంగా గదాయుద్ధం చేస్తూ ఉంటారు. కానీ గదాయుద్ధ నియమాలను ఉల్లంఘించి భీముడు దుర్యోధనుడి తొడలపై కొట్టి తొడలను విరిచేస్తాడు. అది చూసిన బలరాముడు కోపంతో నాగల్ని తీస్తాడు భీముడితో యుద్ధానికి. కానీ శ్రీకృష్ణుడు దుర్యోధనుడి అధర్మాలను చెప్పి శాంతింపచేస్తాడు. శ్రీకృష్ణుడు పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచారు. బలరాముడికి దుర్యోధనుడు అంటే అభిమానం ఉన్నప్పటికీ ధర్మాన్ని తప్ప అధర్మాన్ని ఏనాడు ప్రోత్సహించలేదు బలరాముడు. బలరాముడికి తమ్ముడు శ్రీకృష్ణుడు మాట వేదం. శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలబడ్డాడు కాబట్టి బలరాముడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. భారత్ మాతాకి జై.